ఏవండి, పనిలో పని చెప్తున్నా, వాళ్ళకి పోరాటం ఎప్పుడు ఎదురైందో తెలుసా? అపోస్తులకి ఆత్మచేత నింపబడినంత మటుకి ఎవరు వాళ్ళని కదిలేదు, ఎవరు వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. ఎప్పుడైతే ఆత్మచేత నింపబడి సమాజంలోనికి వెళ్ళి కార్యాలు చేయటం మొదలుపెట్టాడో అప్పటి నుంచి అనేక పోరాటాలు వాళ్ళకి ఎదురైనట్లుగా కూడా మనం చూస్తున్నాం. దావీదును కూడా చూడండి, అప్పటి వరకు అరణ్యంలో గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు, ప్రశాంతమైన జీవితం. ఎప్పుడైతే సమూయేలు చేత అభిషేకించబడ్డాడో, నీవు నా దాసుడవి, పేరు పెట్టి నిన్ను పిలుచుకున్నాను అని ఎప్పుడైతే అభిషేకించబడ్డాడో అప్పటి నుంచి పోరాటాలు మొదలైంది. అన్నలు ద్వేషించడం మొదలుపెట్టారు. ఏమండి, గొల్యాతును ఎదుర్కొన్నాడు అప్పుడు అభిషేకం పొందిన తర్వాత. ఇశ్రాయేలు ప్రజలను కూడా చూడండి, ఐగుప్తులోంచి బయటకు వచ్చిన తర్వాత ప్రశాంతంగా దేవుడు నడిపించుకుంటా ఉన్నాడు. ఎప్పుడైతే ఏమండి బండలో నీరు తాగారో అప్పుడు రెఫీదీములో వాళ్ళకి యుద్ధం మొదలైంది. ఇక అన్నీ చూడండి, అభిషేకం పొందిన తర్వాతే యుద్ధం మొదలైంది. ఇక స్తోత్రం కలుగును గాక. నేను చెప్పా, ఇప్పుడు ఆత్మచేత నింపబడాలని చెప్పా. ఆత్మచేత నింపబడి మీరు వెళితే పోరాటాలు కూడా ఎదురవుతాయి, వ్యతిరేకతలు కూడా వస్తాయి, రకరకాల పరిస్థితులు మనం ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే ఎలాంటి పరిస్థితులు వచ్చినా లోకములో ఉన్నవారి కంటే మనలో ఉన్నవాడు ఎవరు? శక్తి కలిగిన వాడు, బలవంతుడు.